Hi guys, welcome back to my channel. I hope all we are doing good, right? ప్రీవియస్ వీడియోలో మనము అటామిక్ స్ట్రక్చర్ గురించి చెప్పుకున్నాం. అలాగే సెమీ కండక్టర్, ఇన్సులేటర్ అండ్ కండక్టర్ గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క వీడియోలో మనము కోవలెంట్ బాండ్స్ అంటే ఏంటో చెప్పుకుందాం. సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో నేను కోవలెంట్ బాండ్ అంటే ఏంటో మీకు చెప్తాను. Semiconductors are actually made up of individual atoms that are bonded together in a regular and periodic manner to form an arrangement. జనరల్గా సెమీ కండక్టర్స్ అనేవి యాక్చువల్గా ఇండివిజువల్ ఆటమ్స్తో మేడప్ అయి ఉంటాయి అన్నమాట. ఆ ఇండివిజువల్ ఆటమ్స్తో మేడప్ అయిన సెమీ కండక్టర్స్ అనేవి ఒకదానికొకటి రెగ్యులర్ అండ్ పీరియాడిక్ మేనర్లో బాండ్ అనేది ఫామ్ చేస్తూ ఒక అరేంజ్మెంట్ మేనర్లో చేస్తుంది అనమాట. మళ్ళీ ఒకసారి చూస్తే సెమీకండక్టర్స్ ఆర్ యాక్చువల్లీ మేడప్ ఆఫ్ ఇండివిజువల్ ఆటమ్స్ దట్ ఆర్ బాండెడ్ టుగెదర్ ఇన్ ఏ రెగ్యులర్ అండ్ పీరియాడిక్ మేనర్ టు ఫార్మ్ అన్ అరేంజ్మెంట్. ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ సరౌండింగ్ ఈచ్ ఆటమ్ ఆర్ యాక్చువల్లీ ఏ పార్ట్ ఆఫ్ కోవలెంట్ బాండ్. ఏదైతే ఒక ఎలక్ట్రాన్ ఉంటుందో ఆ ఎలక్ట్రాన్కి సరౌండ్ అయిన ప్రతి ఒక్క ఆటమ్ అనేది కోవలెంట్ బాండ్లో ఒక పార్ట్ అన్నమాట. కోవలెంట్ బాండ్ అనేది ఎలా డిఫైన్ చేస్తాము అంటే, టూ ఆటమ్స్ మధ్య ఒక సింగిల్ ఎలక్ట్రాన్కి టూ ఆటమ్స్ అనేవి షేర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. కోవలెంట్ బాండ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద షేరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఎలక్ట్రాన్ బిట్వీన్ టూ ఆటమ్స్. సో ఈచ్ ఆటమ్ అనేది 4 కోవలెంట్ బాండ్స్ని మనకి ఫామ్ చేస్తుంది. 4 సరౌండింగ్ ఆటమ్స్తో ఈచ్ ఆటమ్ అనేది 4 కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి 8 ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అయినాయని మనం చెప్పుకోగలుగుతాము. సెమీ కండక్టర్స్ అనేవి యాక్చువల్గా కోవలెంట్ బాండ్స్తోనే ఫామ్ అయి ఉంటాయి. సపోజ్ ఇక్కడ మనం సిలికాన్ ఎగ్జాంపుల్ Si=14 తీసుకుంటే మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p2. సో అదే విధంగా ఈ యొక్క డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్లో ఒక ఎలక్ట్రాన్ అనేది ప్రతి ఒక్క ఆటమ్తో సరౌండ్ అయి ఉంటుంది. సో కోవలెంట్ బాండ్స్ అనేవి సెమీ కండక్టర్స్ని ఫామ్ చేస్తాయి. 4 కోవలెంట్ బాండ్స్ అనేవి 4 సరౌండింగ్ ఆటమ్స్తో బాండింగ్ జరిగి 8 ఎలక్ట్రాన్స్ని షేర్ చేస్తాయి అన్నమాట. ఇది మనకి కోవలెంట్ బాండ్స్ యొక్క ఓవరాల్ వ్యూ. ఫైనల్గా సెమీ కండక్టర్స్ అనేవి యాక్చువల్గా ఇండివిజువల్ ఆటమ్స్తో పేరప్ అయి ఉంటాయి అన్నమాట. నేను ఓవరాల్గా మీకు చెప్తాను. సెమీ కండక్టర్స్ ఆర్ యాక్చువల్లీ మేడప్ ఆఫ్ ఇండివిజువల్ ఆటమ్స్ దట్ ఆర్ బాండెడ్ టుగెదర్ ఇన్ ఏ రెగ్యులర్ అండ్ పీరియాడిక్ మేనర్ టు ఫార్మ్ అన్ అరేంజ్మెంట్. ఒక అరేంజ్మెంట్ని రెగ్యులర్ అండ్ పీరియాడిక్ మేనర్లో ఒక అరేంజ్మెంట్ని ఫామ్ చేయాలి అంటే సెమీ కండక్టర్స్ అనేవి నార్మల్గా ఇండివిజువల్ ఆటమ్స్తో మేడప్ అయ్యి అవి ఒక బాండ్స్ని రెగ్యులర్ అండ్ పీరియాడిక్ మేనర్లో ఫామ్ చేసి ఒక అరేంజ్మెంట్ని మనకి చూపిస్తాయి అన్నమాట. ఎలక్ట్రాన్స్ అనేవి ఈచ్ ఆటమ్తో సరౌండ్ అయ్యి కోవలెంట్ బాండ్స్తో పర్టికులర్ యాక్చువల్గా ఒక పార్ట్లో కోవలెంట్ బాండ్ అనేది మాత్రం ఉంటుందన్నమాట. ఆ కోవలెంట్ బాండ్ అనేది సింగిల్ ఎలక్ట్రాన్ని డిఫైన్ చేస్తుంది 2 ఆటమ్స్తో. ప్రతి ఆటమ్ అనేది 4 కోవలెంట్ బాండ్స్ని అండ్ 4 సరౌండింగ్ ఆటమ్స్ని ఫామ్ చేస్తాయి. అప్పుడు 8 ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అవుతాయి అన్నమాట. సెమీ కండక్టర్స్ అనేవి కోవలెంట్ బాండ్స్తో ఫామ్ చేస్తాయి. ఈ పాయింట్ అనేది మనం సెమీ కండక్టర్ యొక్క దాంట్లో కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క చూస్తే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ద్వారా ఈ యొక్క డయాగ్రామ్ అనేది రిప్రజెంట్ చేస్తాము. ఏదైతే ఇప్పుడు ఇక్కడ విడిగా బయటగా పేరప్ అయిందో అది ఇక్కడ పేరింగ్ జరుగుతుందని అర్థం. కోవలెంట్ బాండ్స్ అనేవి ఎలక్ట్రాన్స్ని షేర్ చేస్తుంది అనమాట. ఇది మనకి కోవలెంట్ బాండ్ యొక్క టాపిక్ అన్నమాట. ఐ థింక్ మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కనుక నాకు ప్రతిదీ నాకు మెసేజ్ చేయండి ఇన్బాక్స్లో. సో నేను ప్రతిదీ మీకు క్లియర్ చేస్తాను అనమాట డౌట్ అనేది. నెక్స్ట్ టాపిక్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూసుకుందాము. ఇది మనకి ఇవాళ కోవలెంట్ బాండ్స్ ఒక టాపిక్ అనమాట. చిన్న టాపిక్ అండ్ ఈజీగా మీకు అర్థమవుతుంది. అండ్ మీకు కనుక టాపిక్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కీప్ సపోర్టింగ్ మీ ఆల్వేస్. థ్యాంక్ యూ.